లిపి ఆవిష్కరణ అందుల పాలిట వరమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్లో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి హేమ భార్గవి, జిల్లాలోని అంధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ బ్రెయిలీ లిపి ఆవిష్కరణ అంధుల జీవితాల్లో విప్లవాత్మక మార్పుకు నాంది పలికిందన్నారు. విద్య ద్వారా దివ్యాంగులు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఈ లిపి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా జిల్లా యాంత్రాంగం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ దివ్యాంగులు, ముఖ్యంగా అందరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు ఎస్పీ మహేందర్ కొంతమంది అంధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంధ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు 18వ శతాబ్దంలో 18th సెంచరీ అప్పుడే ఈ బ్రెయిల్ లిపి అనే కనుగోవడం, మరి ఆయన మరణాంతరం కూడా బ్రెయిల్ లిపి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా దేశాలలో, మన దేశంలో ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. చాలా దేశాలలో మనం చూస్తే కూడా ఈ రైల్వే స్టేషన్స్, మెట్రోస్, సో వాటన్నింటిలో కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసుకుంటేనే వాళ్ళ కింద కూడా బ్రెయిల్ లిపిలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సేమ్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈవీఎం మెషిన్స్లో ఏదైతే మనం ఓటేస్తామో, సో ఆ ఓటేసేటప్పుడు కూడా సీరియల్ నెంబర్స్ అవన్నీ కూడా మొత్తము క్లియర్గా వాళ్ళు బ్రెయిల్ లిపిలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంది. చేసుకొని తగిన నాయకులు వాళ్ళు ఎన్నుకోవచ్చు అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో అంటే చాలా మందికి చదువుకోవడానికి బ్రెయిల్ లిపి చాలా మందికి కూడా యూజ్ అయింది. ఆ బ్రెయిల్ లిపి ద్వారా చదువుకొని, సో మనకి ఆ బ్రెయిల్ లిపి ద్వారా ఎన్నో టెక్స్ట్ బుక్స్ కూడా వచ్చినాయి. సో చదువుకొని వాళ్ళు మంచి మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇందాక మాట్లాడినట్టు కూడా మనకి ప్రభుత్వ విభాగాల్లో కూడా చాలా మంది మంచిగా చదువుకొని మంచిగా రాణిస్తూ ఉన్నారు. సో మరొకసారి ఇంత మంచి లిపిని కనుక్కొని మరి ఇంతమందికి ఉపయోగపడే విధంగా చేసినందుకు మరి మీ అందరి తరఫున కూడా మనందరి తరఫున ఒకసారి బ్రెయిల్ గారికి, లూయిస్ బ్రెయిల్ గారికి ఘనమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. సుబ్బారెడ్డి అని మా క్లాస్మేట్, రాయలసీమ చెందినవాడు, డిగ్రీ చదువుతున్నా, ఆ తర్వాత లెక్చరర్ కూడా అయ్యాడు. అలాగే ఈ మధ్య మనకు చూస్తుంటే మనం అందులో దివంగంగా మీ అందరికీ మేము తోడుగా ఉన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా మన ప్రపంచ క్రికెట్ పోటీలో అందులో ప్రపంచ క్రికెట్ కప్పు సాధిస్తున్నారు. అలాగే అన్ని రంగాల్లో కూడా, విద్యారంగంలో కానీ క్రీడా రంగంలో కానీ అందులో మీ అందరికీ మేము తోడుగా ఉన్నాం. మీ వెంబడి మా పోలీస్ డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది. మీకు ఏ సమస్యలు వచ్చినా మాకు చెప్పాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నాకు నమస్కారం.